డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి సందర్భంలో కొంతమంది కరడు కట్టినటువంటి మనువాదం సనాతన ధర్మాన్ని మనుస్మృతిని మీదేసుకొని ఆ సందర్భంలో అనౌక్యమైనటువంటి అనుచిత వాక్యాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మౌనంగా ఉన్నారంటే కారణం ఏంది? ప్రశ్నించే గొంతుకలు నిజాన్ని చెప్పడం వల్ల, ప్రశ్నించే వ్యక్తులు నిజం చెప్పడం వల్ల ఇలా చాలామంది సలహాలు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. సలహాలు కాదు, నిలబడండి. ఆత్మగౌరవ పోరాటంలో అండగా నిలబడండి. ఇలా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు చేసేది అదే. ఆత్మగౌరవం అంటారు, అన్యాయం జరిగింది మీకు కొట్లాడుతున్నాం అంటారు. మా పార్టీకి అన్యాయం జరిగిందంటారు, మా మతానికి అన్యాయం జరిగిందంటారు. మరి మీ మతానికి అన్యాయం జరిగితే మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం? అంత భయంకరమైన పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిర్బంధంగా రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ర్యాలీ చేయలేకపోతున్నారు?